ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియా సహోదరి సహోదరులారా, మరి ఈ దినము ప్రత్యేకమైన దినంగా ఉంటున్నది. మటల ఆదివారము శుభాకాంక్షలు మీకు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 21:5 వచనంలో మనం చూసినట్లయితే, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి నీ ఎద్దుకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడు అని అనున్నది శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించింది. మరి యేసు ప్రభు వారు సియోను కుమార్తెలతో మరి మీరు చెప్పండి, వెళ్ళి సియోన్లో మరి యెరూషలేము కుమార్తెలతో మీరు వెళ్ళి స్త్రీలందరితో మీరు చెప్పండి. ఇక్కడ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఒక చిన్న గాడిద పిల్ల మీద కూర్చొని మరి వస్తున్నాడు అని మరి అక్కడ మీరు యెరూషలేము స్త్రీలందరితో మీరు ప్రకటించండి, చెప్పండి అని మరి శిష్యులకు ప్రభు ఆజ్ఞాపించినట్లు మనం చూస్తున్నాము. మరి ఒక గ్రామంకు వెళ్ళి గ్రామంలో ఒక గృహ యజమాని ఇంటి ముందు ఒక చిన్న గాడిద పిల్ల కట్టేసి ఉంటుంది. మరి ఆ గాడిద పిల్లను ప్రభువు కావాలని తీసుకుని రమ్మని మరి ప్రభు వారు శిష్యులకు చెప్పినప్పుడు మరి శిష్యులు వెళ్ళి ఆ చిన్న గాడిద పిల్లను తీసుకురావడానికి వెళ్ళినప్పుడు గృహ యజమానుడు ఆ చిన్న గాడిద పిల్ల కట్లను విప్పుతున్నప్పుడు, ఎందుకు మీరు దీన్ని కట్లు విప్పుతున్నారు అని అడిగినప్పుడు మరి ఆ శిష్యులు ఇది ప్రభువుకు కావాలి అన్నప్పుడు మరి ఆ గృహ యజమాని కూడా మరి ఒప్పుకున్నట్లు మనం చూస్తున్నాము. మీరు తీసుకొని దీన్ని వెళ్ళండి అని చెప్పినట్లు మనం చూస్తున్నాము. మరి ఆ శిష్యుల చిన్న గాడిద పిల్లని తెచ్చినప్పుడు యేసు ప్రభు వారు గాడిద పైన మరి బట్టలు పరచగా మరి గాడిద మీద యేసు ప్రభు వారు కూర్చొని ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు దారి పొడుగున మరి చాలా జనసమూహంగా ఉంటుంది. ఆ యొక్క జనసమూహము మరి దారి పొడుగున మరి బట్టలు వేస్తూ మరి తాటాకులు మరి కొబ్బరి ఆకులు అన్నీ మరి పరుస్తూ ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడిన గాక అని మరి ప్రభువును స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడిన గాక అని జయకేకలతో మరి అక్కడ మనము కేకలు వేస్తూ అరుస్తున్నట్లు మనం చూస్తున్నాము. అనేకులు ప్రభువును గణపరుస్తున్నట్లు మనం చూస్తున్నాము. అదే విధంగా మన జీవితాలలో మరి ప్రభువును కలిగి ఉన్నట్లయితే మనము కూడా మరి ప్రతినిత్యము ప్రభువును మనము ఆరాధించేవారిగా, గణపరిచేవారిగా, స్తుతించేవారిగా మనము ఉంటాము. మరి ప్రభువు లేకపోతే మనము స్తుతించేవారిగా ఉండలేము, ప్రభువును గణపరచలేము, ప్రభువును మనము సంతోషపరచలేము, ప్రభువును మనము వెంబడించలేము. ఎందుకంటే మన జీవితంలో మరి ప్రభువును కలిగి ఉండడము ఎంతో మరి గొప్ప ఆశీర్వాదముగా మనము పొందుకునే వారమై ఉంటున్నాము. అలాంటి కృప లేకపోతే మనము మరి చాలా మరి దీనమైన స్థితిలోకి మనము వెళ్ళేవారుగా ఉంటున్నాము. ఆ విధంగా మరి యేసుప్రభు వారు గాడిద పిల్లను వెక్కి వస్తున్నప్పుడు అనేకులు మరి ప్రభు పేరిట వచ్చేవాడు స్థుతింపబడిన గాక అని మరి చాలా జనసమూహము మరి కేకలు వేస్తున్నప్పుడు చిన్నపిల్లలు కూడా మరి కేకలు వేస్తున్నట్లు మనం చూస్తున్నాము. అక్కడ మరి శాస్త్రులు పరిచయులు ఉన్నట్లుగా మరి శాస్త్రులు యాజకులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. వారు ఆ చిన్న బిడ్డలు పలికే ఆ యొక్క కేరింతమైన ఆ యొక్క కేకలు, విజయమైన కేకలని ఆ యొక్క చిన్న బిడ్డల మీద కోపపడినట్లు ఇక శాస్త్రులు యాజకులు మరి వారి చిన్న బిడ్డల మీద కోపపడినట్లు చూస్తున్నాం. అప్పుడు ప్రభు వారు అంటున్నారు, బాలుర ఎక్కయో చంటి బిడ్డల ఎక్కయో మరి బాలుర ఎక్కయో చంటి బిడ్డల ఎక్కయో
నోట స్తోత్రం సిద్ధంగా చేసి తిని అన్న మాట మీరు ఎన్నడూ చదవలేదా అని ప్రభు వారికి సమాధానం ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. మరి ప్రభు వారిని గద్దించినట్లుగా చూస్తున్నాము. అవును ప్రియ దేవుని బిడ్డలారా, మరి చంటి బిడ్డలు కేకలు వేసినప్పుడు మరి ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు అనేకమైన విశ్వాసులు మరి దేవుని యొక్క ప్రజలై ఉన్నారు. కానీ వారిలో విశ్వాసం లేకుండా ఎన్నో విధాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎన్నో విధాలుగా మరి దేవుని నామాన్ని దూషిస్తూ, దేవుని నామాన్ని కించపరుస్తూ, దేవుని నామాన్ని మరి అవమానపరుస్తూ ఎన్నో రీతులుగా మరి దేవుణ్ణి అవసరానికి మాత్రమే వాడుకుంటారు తప్ప మరి అనేకులకు మరి దేవుని నామానికి మహిమ తెచ్చేవారుగా మరి లేకుండా ఉంటారు. మరి దేవుని ప్రజలకు నమ్మకంగా, యథార్థంగా, విశ్వాసంగా నడుచుకునే వ్యక్తులుగా ఉంటున్నారు. అలాంటి వారిని దేవుడు మరి చాలా దూరంగా ఉంటాడు. అలాంటి వారిని దేవుడు వారి జీవితాలలో కూడా వారు ఆహ్వానించరు. కాబట్టి దేవుడు మరి వారిని ఆ విధంగా మరి వారిని వాళ్ళు గొప్ప చేసుకుంటూ, వారిని వారే ఘనపరుచుకుంటూ, వారిని వారే మరి ఈ లోకానికి చూపించుకుంటూ దేవుని ప్రక్కకు పెట్టి దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని వారు చాటకుండా, వారి యొక్క ఉనికిని, వారి యొక్క స్థితిని, వారి యొక్క మరి గొప్పతనాన్ని చాటుకునే వారుగా ఈ లోకంలో మనం చూస్తున్నాము. మరి అలాంటిది మరి మనం ఆత్మీయులంగా అలాంటివి మనం చేయకుండా, మరి ఈ లోకపరమైన వాటిని మనం వెంబడించకుండా మరి ఆత్మీయంగా దేవునికి అంటుకట్టబడి, దేవునికి లోబడి, దేవుని యొక్క దీనత్వాన్ని, దేవుని యొక్క సాత్వికమైన మనస్సును మనము ధరించుకొని దేవుని కొరకే మరి మనము కడవరి వరకు మనం జీవించాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి దేవుడు మనందరికీ ఆయన కృప నిరంతరము మనకు తోడైండును గాక. మరి ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక అనేక లేఖనము మరి ప్రభువు మరి పేరిట ఎవరైతే ప్రభువును స్వీకరించి నమ్ముకుంటారో, ప్రభువు నిజమైన రక్షకుడు అని ప్రభువును నమ్మి వెంబడిస్తారో వారందరి జీవితంలో ప్రభు ఒక నూతనమైన అద్భుత కార్యము చేయగల సమర్థుడని నేను నమ్ముతున్నాను. మరి నేను వెంబడించే దేవుడు నమ్మకమైన వాడు, మరి నిజమైన దేవుడు, మరి నేను కలిగిన దేవుడు. మరి మీ జీవితాలలో కూడా మరి మరి మీకున్నటువంటి ఆ యొక్క ఉద్దేశాలను దేవుడు నెరవేర్చేవాడు ఉంటున్నాడు. అది దేవునికి ఆధ్యాత్మికమైనవి ఉండాలి, లోకానుసారమైనవి కాకుండా ఆధ్యాత్మికమైనవి, మరి దేవునికి ఇష్టానుసారంగా దేవుని చిత్తంలో దేవుని ప్రణాళికలో మనము జీవించేవాడిగా ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.